హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల జాతర వైభవంగా కొనసాగుతోంది. చిలకలగూడ కట్ట మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పట్టు వస్త్రంతో సత్కరించారు. బోనాల పండుగను వైభవంగా నిర్వహించాలనే ఆలోచనతో కాంగ్రెస్ సర్కార్ పెద్ద ఎత్తున విడుదల చేసిందన్నారు మంత్రి కొండా సురేఖ. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. హైదరాబాద్ లో అమ్మవారి బోనాల జాతర ప్రారంభమైంది. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 20 కోట్ల రూపాయలు మరి ఈ యొక్క బోనాల పండగ సందర్భంగా అన్ని దేవాలయాలకు కూడా ఖర్చుల నిమిత్తం ఇవ్వడమే కాకుండా పలు దఫాలుగా మీటింగులు పెట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా మేము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అన్ని శాఖల కోఆర్డినేషన్ తోటి ఇటు కార్పొరేషన్ కానీ, అటు ఎండోమెంట్ కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ఇంట్లో చాలా పెద్దది. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత వాళ్ళ మీద ఉంది. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడా కూడా అంతరాయం కలగకుండా మంచి కరెంటు సప్లై చేసి మనకి డెకరేషన్ చేసి దేవాలయాలను అలంకరించడం జరిగింది. మరి వాటర్ సప్లై కూడా చాలా పెద్ద ఎత్తున మేము ఎక్కడా కూడా ప్యూర్ వాటర్ భక్తులకి ఎక్కడా కూడా మరి ఇబ్బంది కలగొద్దు అని చెప్పడం జరిగింది. అదే క్రమంలో మరి పోయిన నెల నుంచి జరుగుతున్న ఈ జాతర మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చిలకలగూడ కట్ట మైసమ్మ పోచమ్మ టెంపుల్ కి మరి నేను ముఖ్య అతిథిగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరి అమ్మవార్లను కూడా మేము ఒక్కటే కోరుకుంటా ఉన్నాము. తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ తెలంగాణ అయితే ప్రజలు కోరుకుంటున్నారో ఆ తెలంగాణ అభివృద్ధి దిశగా మమ్మల్ని నడిపించాలని, ఆశీర్వదించాలని